హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది మన హెయిర్ గ్రోత్ జర్నీ ఎపిసోడ్ 4. ముందుగా నా హెయిర్ గ్రోత్ జర్నీని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. మీ కామెంట్స్, లైక్స్ అండ్ సపోర్ట్ చూసి నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది. మన ప్రీవియస్ ఎపిసోడ్ 1 లో మేతి హెయిర్ ప్యాక్, ఎపిసోడ్ 2 ఆనియన్ హెయిర్ ప్యాక్, ఎపిసోడ్ 3 మందార ఆకుల హెయిర్ ప్యాక్ ట్రై చేశాను. ప్రతి వీక్ ఒక న్యాచురల్ హెయిర్ ప్యాక్ ట్రై చేస్తూ నా ఆనెస్ట్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తున్నా. ఇప్పుడు ఎపిసోడ్ 4 లో ఫ్లాక్సీడ్ జెల్ హెయిర్ ప్యాక్ ట్రై చేద్దాం. హెయిర్ ప్యాక్ కి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే కావాలి. అవేంటంటే 2 టేబుల్ స్పూన్స్ ఫ్లాక్స్ సీడ్స్, 2 కప్స్ వాటర్, అంతే. ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కాబట్టి సింపుల్ గా ఫ్లాక్స్ సీడ్ జెల్ మాత్రమే యూజ్ చేస్తున్నా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో 2 కప్స్ వాటర్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద బాయిల్ చేస్తున్నా. మధ్య మధ్యలో స్పూన్ తో కలుపుకుంటూ ఉండాలి. ఫ్లాక్స్ సీడ్స్ అంటే మనలో చాలా మందికి అవిసె గింజలని తెలుసు. ఫ్లాక్స్ సీడ్స్ ని ఫుడ్ లో యూజ్ చేయడం మాత్రమే కాదు, హెయిర్ కేర్ లో కూడా చాలా మంది యూజ్ చేస్తారు. ఫ్లాక్స్ సీడ్స్ ని వాటర్ లో బాయిల్ చేసినప్పుడు ఒక నేచురల్ జెల్ లాంటి కన్సిస్టెన్సీ వస్తుంది. ఈ జెల్ హెయిర్ మీద అప్లై చేస్తే హెయిర్ కి స్మూత్ అండ్ సాఫ్ట్ ఫీల్ రావడానికి హెల్ప్ అవ్వచ్చు. ఎస్పెషల్లీ డ్రై ఆర్ ఫ్రిజీ హెయిర్ ఉన్న వాళ్ళకి ఫ్లాక్స్ సీడ్ జెల్ ఇంట్రెస్టింగ్ నేచురల్ హెయిర్ కేర్ ఆప్షన్ గా అనిపించవచ్చు. అందుకే నా హెయిర్ గ్రోత్ జర్నీలో ఇది కూడా ట్రై చేసి నాకు ఎలా వర్క్ అవుతుందో పర్సనల్లీ అబ్జర్వ్ చేద్దామని అనుకుంటున్నాను. అఫ్ కోర్స్ అందరికి సేమ్ రిజల్ట్స్ వస్తాయని చెప్పలేం. హెయిర్ టైప్ అండ్ ఇండివిజువల్ రిజల్ట్స్ వేరీ అవ్వచ్చు. స్టార్టింగ్ లో వాటర్ నార్మల్ గా ఉంటుంది. కొంచెం సేపటికి ఫ్లాక్స్ సీడ్స్ నుంచి జెల్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. స్లోగా వాటర్ కన్సిస్టెన్సీ చేంజ్ అయ్యి కొంచెం థిక్ గా అవుతుంది. స్పూన్ తో తీసినప్పుడు వాటర్ లాగా కాకుండా కొంచెం స్లిప్పరీ అండ్ జెల్ లైక్ కన్సిస్టెన్సీ అనిపిస్తుంది. అదే కరెక్ట్ కన్సిస్టెన్సీ. చూడండి, ఇక్కడ నేను చేతితో చూపిస్తున్నాను, జెల్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేడిగా ఉన్నప్పుడే స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే జెల్ కూల్ అయ్యాక థిక్ గా అయిపోతుంది. స్ట్రెయిన్ చేసిన తర్వాత కంప్లీట్ గా కూల్ అయ్యే వరకు వెయిట్ చేస్తాను. కూల్ అయ్యాక మన ఫ్లాక్స్ సీడ్ జెల్ రెడీ. ఇప్పుడు జెల్ కంప్లీట్లీ కూల్ అయింది. హెయిర్ ని స్మాల్ సెక్షన్స్ గా డివైడ్ చేసి స్కాల్ప్ నుండి హెయిర్ ఎండ్స్ వరకు అప్లై చేస్తున్నా. స్కాల్ప్ మీద అప్లై చేసేటప్పుడు జెంటిల్ గా మసాజ్ చేస్తున్నా. హెయిర్ లెంత్ కూడా ఈవెన్లీ అప్లై చేస్తున్నా. నా హెయిర్ డ్రై అండ్ ఫ్రిజీగా అనిపించే ఏరియాస్ కూడా ప్రాపర్ గా అప్లై చేస్తున్నా. జెల్ టెక్స్చర్ చాలా స్మూత్ గా ఉంది. అప్లై చేస్తున్నప్పుడు కూడా చాలా అంటే చాలా స్మూత్ గా అనిపించింది. ఈ జెల్ మొత్తం హెయిర్ కి అప్లై చేసిన తర్వాత 30 to 45 మినిట్స్ ఇలానే వదిలేస్తున్నాను. తర్వాత షాంపూతో వాష్ చేసుకుంటాను. వాష్ అయ్యాక హెయిర్ ఇమీడియట్ గా ఎలా ఫీల్ అవుతుందో కూడా అబ్జర్వ్ చేస్తాను. బట్ ఇమీడియట్ రిజల్ట్ కన్నా 1 వీక్ తర్వాత నా హెయిర్ ఎలా ఫీల్ అవుతుందో చూడాలి. ఈ వీక్ నేను కొన్ని థింగ్స్ అబ్జర్వ్ చేద్దాం అనుకుంటున్నాను. హెయిర్ సాఫ్ట్ గా ఉందా, ఫ్రీజీలో ఏమన్నా డిఫరెన్స్ ఉందా, హెయిర్ మేనేజ్ చేయడం ఈజీగా ఉందా, హెయిర్ డ్రైగా అనిపిస్తుందా లేక స్మూత్ గా అనిపిస్తుందా, అండ్ నా ఓవరాల్ హెయిర్ అపియరెన్స్ లో ఏమైనా చేంజ్ కనిపిస్తుందా. ఈ అబ్జర్వేషన్స్ అన్ని నెక్స్ట్ ఎపిసోడ్ లో నా హానెస్ట్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. లాస్ట్ వీక్ నేను మందారాకుల హెయిర్ ప్యాక్ ట్రై చేశాను కదా. 1 వీక్ తర్వాత నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నా హెయిర్ కొంచెం సాఫ్ట్ గా అనిపించింది. ఫ్రీజీ కూడా కొంచెం తగ్గినట్టు అనిపించింది. మరీ అంటే మరీ కాదు. హెయిర్ మేనేజ్ చేయడం కూడా కొంచెం ఈజీగా అనిపించింది. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మాత్రమే. నేచురల్ రెమెడీస్ అందరికీ ఒకేలాగా వర్క్ అవ్వవు కదా. అందుకే ఈ వీక్ ఇంకొక నేచురల్ రెమెడీ అయిన ఫ్లాక్స్ సీడ్ జెల్ హెయిర్ ప్యాక్ ట్రై చేశాను. ఇప్పుడు 1 వీక్ వెయిట్ చేసి చూద్దాం ఈ ఫ్లాక్స్ సీడ్ జెల్ నిజంగా నా హెయిర్ కి ఎలా అనిపించింది. హెయిర్ సాఫ్ట్ గా ఉందా, ఫ్రీజీగానే ఉందా. ఈ కంప్లీట్ అప్డేట్ ని హెయిర్ గ్రోత్ జర్నీ ఎపిసోడ్ 5 లో మీతో షేర్ చేస్తాను. మీరు కూడా ఈ హెయిర్ గ్రోత్ జర్నీతో పాటు జర్నీ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మన గోల్ హెల్దీ లాంగ్ హెయిర్ ని బిల్డ్ చేసుకోవడం మాత్రమే. సో ఈ జర్నీలో నెక్స్ట్ ఎపిసోడ్స్ కూడా మిస్ అవ్వకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సీ యు ఇన్ ఎపిసోడ్ 5. అంటిల్ దెన్ బై, టేక్ కేర్.